హాయ్ అండి అందరికీ. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే స్నాక్స్ చేస్తున్నాను. ఈవినింగ్ 4 అయిందన్నమాట. ఐరన్ కడాయిలో ఆయిల్ పోసి పెట్టుకున్నాను, హీట్ ఎక్కింది. ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అండి, మిగిలిపోయింది కొంచెం. అందులో మైదా పిండి వేసాను, ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర, కొంచెము కారం, ఉప్పు, సోడా ఉప్పు వేసాను అనమాట. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఇలా నానబెడితే పిండి మంచిగా ఇట్లా పొంగుతుందండి. అప్పుడు మంచిగా పునుగులు అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఏంటంటే పచ్చిమిర్చి కూడా వేసాను నేను దీంట్లో. చాలా బాగుంటుంది, మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటాయండి. ఎంత బాగా పొంగుతాయంటే మంచిగా పిండి పిండి లేకుండా ఉంటాయి అన్నమాట. చూడండి ఎలా పొంగుతున్నాయో. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి. ఆయిల్ చాలా హీట్ ఎక్కింది కాబట్టి పెట్టుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారనమాట. పట్టినన్నీ వేసుకోవాలి, సరిపోయినాయి. ఇది హీట్ అయిన తర్వాత నేను సిమ్లో పెట్టాను. ఇప్పుడు కొంచెం మీడియం ఆర్ హైలో పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగా పొంగాయో నూనెలో వేయంగానే. చూడండి సూపర్ పొంగినాయి అనమాట. సోడా ఉప్పు వేసి ఏమవుతుందంటేనండి, బాగా నాని పిండి, మైదా పిండి వేసాం కదా, ఉట్టి ఇడ్లీ పిండితో రాదు కాబట్టి కొంచెం మైదా పిండి అయినా వేసుకోవచ్చు, బియ్య పిండి అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మైదా పిండితోనైనా బాగానే ఉంటుంది, బియ్య పిండితో కూడా బాగానే ఉంటుంది. ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుంటే చూడండి, పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అవుతాయి. నేను లైట్గా నువ్వులు కూడా వేస్తాను, చాలా బాగుంటుంది టేస్ట్ అని. సూపర్ ఉంటుంది అనమాట నువ్వులు వేసుకొని చేసుకుంటే. ఎవరైనా ఇడ్లీ పిండి మిగిలిపోతే ఇలా చేసుకుంటాం. కొంతమంది ఊతప్పలాగా, స్టీమ్ ఇడ్లీలాగా అలా చేసుకుంటాము. ఇలా పునుగులు చేసుకుంటే బాగా ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా. రోజు ఇడ్లీ ఏం తింటారు, బోర్ కొడుతుంది కదండి. అందుకని చెప్పి అది సాయంత్రం పూట వాళ్ళకి స్నాక్స్గా పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారనమాట. దీని మీద చట్నీ అయినా చేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి మార్నింగ్ చేశాను దోశల మీదకి. ఇంకా దీంతోనే తినేస్తారు పిల్లలు కూడా. చాలా బాగా టేస్టీగా ఉంటుంది పచ్చడి కూడా. టమాటా ఎక్కువ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి, రోటి పచ్చడి. మీకు నచ్చిందా అండి? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. చూసారా ఎంత సూపర్గా వచ్చాయంటే పునుగులు, చాలా బాగా వచ్చాయి అన్నమాట. మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా పెట్టుకోవచ్చండి పిల్లలకి. బయట అంతా ఆయిల్, హీట్ ఎక్కిన ఆయిల్ ఉంటుంది కదా, హెల్త్ కూడా మంచిది కాదు. మా తమ్ముడు కొడుక్కి మొన్న ఇలాగే చేస్తేనండి పూరి తిన్నాడు, బయట ఫుడ్ పాయిజన్ అయిందనమాట. 3 days ఫుల్ వామిటింగ్స్, హాస్పిటల్కి వెళ్ళేదాకా తగ్గలేదండి అసలు. అలా బయట ఫుడ్ పిల్లలకి అలవాటు చేయకండి, పెట్టకండి కూడా. ఆయిల్ ఫుడ్ అయితే అసలు మొత్తానికి అవాయిడ్ చేయాలండి. రీహీట్ అయిన ఆయిల్ వాడకూడదండి. దానివల్ల మనకి హెల్త్ ప్రాబ్లం చాలా వస్తాయి అన్నమాట. డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, మంచిగా డైజెషన్ అవ్వదండి. ఎప్పుడైనా సరే పూరి, బజ్జీ ఇలాంటివి తిన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి తినండి. మంచిగా చేసేవాళ్ళు కూడా ఉంటారండి బయట, అందరు అలా చేస్తారని కూడా కాదు. ఎంతైనా మన ఇంట్లో చేసుకున్నంత అయితే ఉండదండి. ఇంట్లోనే చాలా హెల్తీగా మనం చేసుకోవచ్చు అనమాట. గుర్తొచ్చినప్పుడల్లా మనం ఇంట్లో చేసి పెట్టామనుకోండి కొంచెం ఎక్కువ తింటారు, హెల్తీగా కూడా ఉంటారనమాట. ఎప్పటికైనా ఇంట్లో చేసుకునే ఏ వంటలైనా కూడా హెల్తీ. మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. నచ్చితే షేర్ చేయండి. ఇవైతే ఫ్రై అయిపోయినాయి, నేనైతే ఇప్పుడు తీసేస్తాను. ఇవి ఫ్రై అయినాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.